గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తున్నాం. వట్టెం పంప్ హౌజ్ మునక, వరద నీటిలో 10 బాహుబలి మోటార్లు ఉప్పొంగిన నాగనూలు, కుమ్మెర చెరువులు, అర్ధరాత్రి శ్రీరాంపూర్ టెన్నెల్ను ముంచెత్తిన వరద, చూస్తుండగానే 20 కిలోమీటర్ల మేర నిండిన నీళ్లు, 100 కోట్లలో ఆస్తి నష్టం, తప్పిన ప్రాణహాని. ముఖ్యమంత్రి స్పందించాలని నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేస్తారు. మంత్రుల వల్లే కాలువకు గండి, ఎస్కేప్ రెగ్యులేటర్లు, తూముల షట్టర్లు తెరవకుండా వెల్డింగ్, దాని పర్యవసానమైన అడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండి, యాసంగిలో ఖమ్మానికి నీటి తరలింపు సమయంలో నిర్వాకం, మంత్రులు తుమ్మల, పొంగులేటిపై మండిపడుతున్న రైతులు. 3 రోజులైనా మురుగే, రోడ్లు ఇళ్లన్నీ బురదలోనే, ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త, శానిటేషన్ లేదు, బ్లీచింగ్ జల్లలేదు, చిమ్మ చీకట్లోనే ప్రాంతాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మున్నేరు ముంపు బాధితులు. పరామర్శపై రాళ్ల దాడి, హరీష్ బృందంపై కాంగ్రెస్ గూండాగిరి, ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం, ప్రజల్ని ఓదార్చుతుంటే ఓర్వలేని అధికార పార్టీ, కాన్వాయ్పై రాళ్లతో, కార్యకర్తలపై కర్రలతో వీరంగం, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కార్ల అద్దాలు ధ్వంసం, బీఆర్ఎస్ యువనేత సంతోష్ రెడ్డికి తీవ్ర గాయాలు, రౌడీ ముఖ దాడి జరుపుతుంటే పోలీసుల ప్రేక్షక పాత్ర, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకైనా దాడి, హైదరాబాద్ నుంచి ఆదేశాలతో ఖమ్మం అటాక్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిక్కిలిని అండ్ కో పనినంటున్న ప్రత్యక్ష సాక్షులు, హత్యాయత్నంపై ఖమ్మం సిపికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఇదేం ప్రతీకార పాలన, బాధితులకు భరోసా ఇస్తే దాడి చేస్తారా అంటూ బీఆర్ఎస్ తీవ్రంగా ప్రశ్నిస్తుంది. సిగ్గుమాలిన రాజకీయాలు ఆపండి అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. బాధితులకు బంధువుల బీఆర్ఎస్, ఆపత్కాలంలో ఓదార్పు, ముమ్మర సహాయక చర్యలు, ప్రభావిత ప్రాంతాల్లోనే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రేణులు. రేవంత్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, వాతావరణ శాఖ హెచ్చరించినా పట్టించుకోకే, ప్రాణ ఆస్తి నష్టం, మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి, ప్రతిపక్షంపై దాడి ప్రజాపాలన అవుతుందా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి అండ్ పువ్వాడ అజయ్ కుమార్. నిండా ముంచిన వాన, మహబాద్ నుంచి ఆకేరు వాగును దాటి మరిపెడ బంగ్లా వైపు ఇబ్బందులు పడుతూ వెళ్తున్న ప్రయాణికుల ఫోటో మనం చూస్తున్నాం. అలాగే మహబాద్ జిల్లా సీతారాం తండలో ఇంటిలోకి చేరిన బురదను బిందెల్లోకి ఎత్తుతున్న వరద బాధితులు కన్నీరు మున్నీరుగా ఎట్లా విలపిస్తున్నారో మనం చూస్తున్నాం. కేసముద్రం ఇంటికన్న మధ్య యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు మనం చూస్తున్నాం. బియ్యం కూడా ఎట్లా తడిసిపోయి ఇబ్బంది పడుతున్నారో జనం ఈ ఫోటో ఐటమ్స్ ద్వారా మనం చూస్తున్నాం. మరో 3 రోజులు మోస్తరు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నం, ఆటోలో అఘాయిత్యం, ఇనుపరాడుతో ముఖంపై దాడి, తీవ్ర రక్తస్రావమై స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలు. ఆర్థిక శాఖలో బిల్లుల దందా, చెయ్యి తడిపితేనే నిధుల విడుదల, 10 నెలల కిందటి బిల్లులు కాదు అని 10 రోజుల కిందటి బిల్లులకు మోక్షం. టీచర్ల జీపీఎఫ్ పార్ట్ బిల్లుల్లోనూ దందా, ప్రాధాన్య క్రమాన్ని గాలి కొదిలేసిన ఆర్థిక శాఖ. కేసీఆర్ హయాంలో నెలలోపే మంజూరు. గురుకుల గెస్టు లెక్చరర్లు 1000 మందిపై వేటు, సాంఘిక సంక్షేమ సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు, 3 నెలలుగా జీతాలు కూడా ఇవ్వని సర్కార్, ఒక్క వేటుతో 1000 మంది తొలగింపు దారుణం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. గురుకులాల్లో ఆర్సీఓల చేతివాటం, ఫ్యాకల్టీల ఎంపికలో అవినీతి దందా. ఔటర్ లోపలి గ్రామాలన్నీ మున్సిపాలిటీలోకి, 51 గ్రామ పంచాయతీల విలీనంపై ఆర్డినెన్స్. ఫిబ్రవరిలో మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీ కిందికి రాబోతున్నాయి. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు? హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు దీనావస్థ, వేతనాలు ఇవ్వడానికి రాష్ట్ర సర్కారు యాతన, అడ్డగోలు గ్యారంటీలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ. తెలంగాణ టుడే, కాంగ్రెస్ వర్కర్స్ అటాక్, బీఆర్ఎస్ లీడర్స్ విజిటింగ్ ఫ్లడ్ హిట్ ఏరియా అని వార్త చూస్తున్నాం. స్టోన్స్ పెల్టెడ్ ఎట్ హరీష్స్ కార్ డ్యూరింగ్ హిట్ విజిట్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఈజ్ ఇట్ రాంగ్ టు స్టాండ్ అప్ ఫర్ పీపుల్, ఆస్క్స్ కేటీఆర్. 9 నక్సల్స్ కిల్డ్ ఇన్ బస్తర్ ఎన్కౌంటర్ అని మరొక వార్త చూస్తున్నాం. 2 డెడ్ ఇన్ మణిపూర్ డ్రోన్ బాంబ్ అటాక్ అని మరొక వార్త చూస్తున్నాం. గోదావరి ఇన్ స్టేట్స్ ఎట్ ఫ్రెష్ ఫ్లడ్ థ్రెట్ అనే మరొక వార్త చూడొచ్చు. వాటర్ లెవెల్స్ రైజ్ డ్యూ టు కంటిన్యూస్ రైన్ ఇన్ క్యాచ్మెంట్ ఏరియాస్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాల్లో మనం ప్రధానంగా ఒక 3 అంశాలపైన చర్చ చేద్దాం. రాళ్ల దాడి, ఖమ్మం పర్యటనలో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యానికి దిగింది. హరీష్ రావు బృందం పైన దాడి చేశారు. హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ కార్లు పూర్తిగా దాదాపుగా ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆదేశాలతోనే ఈ ఖమ్మం అటాక్ జరిగింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరొక అంశం చూస్తే కాల్వకు గండి, పంప్ హౌస్ మునక, ఎస్కేప్ రెగ్యులేటర్లు, తూముల షట్టర్లు తెరవకుండా వెల్డింగ్ చేశారు. అందుకే నడిగూడెంలో సాగర్ లెఫ్ట్ కెనాల్కు గండి పడింది. దాంతోపాటుగా వట్టెం పంప్ హౌస్ మునక జరిగింది. వరద నీటిలో 10 బాహుబలి మోటార్లు ఉన్నాయి. మరో అంశం తీసుకుంటే బిల్లుల దందా, ఆర్థిక శాఖలో అవినీతి పేరుకుపోతుంది, అవినీతిమయమవుతుంది, చెయ్యి తడిపితే గానీ నిధులు విడుదల జరగట్లేదు. 10 నెలల బిల్లులు కాదు అని 10 రోజుల కిందటే బిల్లులకు కూడా మోక్షం లభిస్తుంది. ఇది ఆర్థిక శాఖలో అవినీతి ఎట్లా కొనసాగుతునే దానికి అద్దం పడుతుంది. ఈ అంశాలపైన చర్చిద్దాం.